నా పేరు బాబా వరప్రసాద్ అండి. నేను రిటైర్డ్ పర్సన్. ఈ డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయినాను. నాకు 1986 నుంచి షుగర్ ఉండేది. తర్వాత గ్రాడ్యువల్గా బీపీ కూడా వచ్చింది. ఆ రెండింటికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ పూర్తిగా కంట్రోల్లోకి రాకపోవటం వల్ల అలా అక్కడ వేరే హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటుంటే వాళ్ళు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, యాంజియోగ్రామ్ చేయించుకోమని చెప్పారు. యాంజియోగ్రామ్ చేయించుకున్న తర్వాత చూస్తే వాళ్ళేమో బైపాస్ సర్జరీ సజెస్ట్ చేసి యూ హ్యావ్ టు గో ఇమీడియట్లీ అని చెప్పారు. బట్ నాకు సర్జరీ చేయించుకోవటం ఇష్టం లేక నాకు మా పిల్లల ద్వారా కొన్ని రిఫరల్ చేసుకుని ఉంటే మాకు ఈ ఆరిజిన్ హాస్పిటల్ అనేది నాకు రిఫర్ అయింది. అది దాంట్లో మా జ్యోత్స్న గారు అని చెప్పి డాక్టర్ గారు ఉన్నారు. వారి ద్వారా నాకు ఫోన్ కాల్లో మాట్లాడటం వల్ల నాకు ఎందుకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి నేను మళ్ళీ ఆరిజిన్ హాస్పిటల్కి అటెండ్ అయినాను. నేను అటెండ్ అయ్యి డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నౌ ఐఎమ్ ఏబుల్ టు. నాకు ఫస్ట్లో 700 మీటర్స్ కంటే ఎక్కువ నడవగలిగేవాడిని కాదు. అది మెయిన్ నన్ను డాక్టర్ గారు రిఫర్ చేసి చూడటం వల్ల కార్డియాలజీ ప్రాబ్లం అని చెప్పారు దాని మీద. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను దగ్గర ఒక 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ట్రీట్మెంట్లో కలోనీ చేశారు, తర్వాత మేజర్ ఆటో చేశారు, మైనర్ ఆటో ఉంది, ఓజోన్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అంటే చాలా ఓజోన్ ఇచ్చారు. తర్వాత ఐబీ ద్వారా కొన్ని ఇచ్చారు, మజిల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అన్ని. దానివల్ల నాకు తర్వాత ఐఆర్ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఒకటి, తర్వాత బాడీ మొత్తం అంతా చేసిన తర్వాత నాకు అట్ ప్రజెంట్ నవ్ ఐఎమ్ ఏబుల్ టు. ఇప్పుడు ప్రస్తుతం నేను 6 కిలోమీటర్లు నడవగలుగుతున్నాను. పొద్దున 3 కిలోమీటర్లు, సాయంత్రం 3 కిలోమీటర్లు నడవగలుగుతున్నాను. నాకు ఇప్పుడు క్రియేటినిన్ అవి కూడా కిడ్నీ క్రియేటినిన్ ఫస్ట్లో నాకు దగ్గర 1.8, 1.92 దాకా ఉండేది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా చూపించుకుంటే 1.24కి వచ్చింది. అది మిగిలినవి కూడా చాలా కంట్రోల్లోకి వచ్చినాయి. HbA1c కూడా కంట్రోల్లోకి వచ్చింది, లిమిట్లో ఉంది. ప్రస్తుతం అయితే నేను ఐఎమ్ ఫీలింగ్ ఓకే. బట్ ఐ ఫీల్ గుడ్ ఫర్ టేకింగ్ ట్రీట్మెంట్ హియర్ ఇన్ దిస్ వన్. ఐ సజెస్ట్ ఎనీవన్, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యూర్ అవుతుందనే నమ్మకం నాకుంది. కాబట్టి మీరు కూడా మీ దీని ప్రకారం చూసుకొని ఆర్జిన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి. వీళ్ళు ఈ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి, ఒంగోలులో ఉంది, వైజాగ్లో ఉన్నాయి. వేర్ ఎవర్ యు ఆర్ ఫీల్ గుడ్ యూ కెన్ టేక్ ఆల్ దోస్ వన్.